హలో మామ నమస్తే. ఈరోజు అయితే ఇష్టం వేసుకొని అయితే చేపలకైతే పోయినాం. 6 మంది పోతే దగ్గర 9-10 కిలోలు అయితే పడ్డాయి. అది వీడియో అయితే మంచిగా ఉంటుంది, జర చూడండి లాస్ట్ వరకు. అది అట్లనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చూస్తారు కానీ లైక్ కొడతలే, సబ్స్క్రైబ్ చేసుకుంటలే. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జరా. అయితే మా ఊళ్ళో కాదు, అది వేరే ఊళ్ళో, మా బాబాయ్ ఊళ్ళో పోయి పట్టిన ఉంటుంది చేపలు. అయితే అవి అయితే మా ఊళ్ళో పట్టినాం అనుకోవాలరు. అది వేరేది కదా చేప. ఇక్కడే బాబాయ్ ఫోన్ ఇప్పుడైతే మా బామర్దికి అయితే ఒలకున్న బురద మొత్తం కొట్టేసినా. మొత్తం అది చూసుకోకుండా వేసిన ఒల మొత్తం బురద అయితే మొత్తం మా బామర్దికి అంటిది. దీంట్లో ఆట ఉండదా? నైట్ చచ్చిపోలేదు ఒకటి పట్టుకొచ్చిన రోజు, అది కూడా అట్లే. అది ఉండేటి అన్ని గోల్డ్ ఫిషెస్ బంగారు ఒకసారి ఆడికెళ్ళి ఇది మూడోసారి అంటే ఫస్ట్ ఫస్ట్ ఒకటి ఇది మూడోది అంతేనా? రెండు వేసినావు, రెండు వేసినావు, రెండు వేసినావు ఒకసారి ఏం వాళ్ళు అంటే వీడియో అరే ఒకసారి ఇక్కడ పట్టినాం గుర్తుందా? హనుమంత్ గారు నువ్వు నేను సల్లి పట్టినాం. జల్లలు 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 పెద్ద పెద్ద ఉంటుండే. ఇప్పుడు లేవు జల్లలు మన సైడ్. ఉన్నాయా? ఎట్లా తెలుస్తుంది మీకు? తీసుకుంటే ఈ మూట వస్తుంది, ఎక్కువ పానం ఉంటాయి కానీ. ఈ కొరమటలు అసలు ఎలా మూటలు అవి? కొరమటనే కానీ పువ్వు మూట రావచ్చు. అట్లా ఇంకా పెద్దగా ఉంటుంది. బండి సౌండ్
మనుషులు ఉంటాయి వాళ్ళు ఇట్లా వేయంగానే నేను పాంప్లెట్ ఇట్లా పట్టాడు మనం అట్లా కింద కొద్దిగా పట్టుకుంటే దూకేస్తాడు బాగుందా పడుతుంది మొత్తం పాంప్లెట్ ఇట్లా చూడాలి పడతాయి సార్ కరెక్ట్ పడ్డానుకో మంచిగా పడుతుంది మరి మటనా తీపరా అల్లే ఒకటే పడ్డది కొరమటలు ఇలా అమౌంట్ అంటారు రొమాటలు అవి తెల్లే అవి చచ్చిపోతే అవి ఆగి పిల్లవాడు ఇప్పుడైతే నా దగ్గరికి నోలు వేసుకొని నా చేతి గుంజుతుందని అయితే మా అన్న వేసిండు ఇన్స్టాగ్రామ్ స్ట్రీట్స్ అలా యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్లలో వచ్చిన డిఫరెంట్ వేద్దామని వేసిండు డిఫరెంట్గా అయితే పడ్డది అదైతే రేపటికి అయ్యేదానికి చికెన్ చికెన్ మటన్ బోటి తలకాయ ఉన్నాయి ఈరోజు అన్ని నీకు అంటలేదు ఎక్కువ ఆయనకి పక్క కట్టేవాడు కింద పడ్డది ఇడు ఇటు తీస్తున్నాడు వస్తుందా మొత్తం ఒక్కసారిగా కాదు రెండు గండ్ల ముఖం ఎందుకు కలుపుకున్నారా చల్లాల దుంకుతాం మేము కూడా మా చెల్ల గలీజ్ ఉండదు ఇంకొక పెద్ద కొరమట వస్తే బాగుంది ఆశ కద్దు ఉండాలి గుద్దకు సిగ్గు మా బొమ్మలకి రెండు లేవు ఇవాళ అబ్బిగాడు వచ్చేది ఇంకోటి ఉంటాడు అబ్బిగాడు ఎర్రోడు ఇలా ఇంకోటి వస్తాడు ఆడు పెళ్ళికి రాలేడు వాడు
చేపలు పోతే నీ కొడుకు కుందేలు కూడా పడతారా మీరు? అవును బాబు, మేము ట్విన్స్ అంటే నమ్ముతాను. నమ్ముతావారా? ఎవరే? వీడు ఇంకోటి వస్తాడు వాడు. చూడలేమని చూసినావు ఎర్రోడు ఇంకోటి రాడు వీడి దగ్గర ఉంటాడు పక్క. అరే నలుగురు ఇక లాస్ట్ అయిపోయింది. వద్దుబే ఇట్లా జరిగినా నువ్వు. మీ ఇద్దరు మాట్లాడుకునే వీడు వస్తుంది. కొన్ని ప్రయాణాలలో కూడా ఇద్దాం. నాకొద్దు. నీకు నిన్నోడు తినమంటారు మీ అయ్యా మీ మమ్మీ మీ దీపావళి తింటారు. మరి మేమేం చేసుకుంటారు? నీ వద్దు తరంగా పడుతుంది ఇల్లు. పట్టనా మళ్ళీ ఏం చేస్తాం? ఉట్టిగా ఎప్పుడు పట్టలే బాణాలు. మంచి పెట్టు నా భయం నాకైతే. పిల్లలు మొత్తం అలా సంపలేస్తా. ఏడా మా ఇంటికైనా ఏం కాదు. ఏ వద్దా వద్దురే గలీజ్ ఉంటుంది. చిన్నపిల్లలు స్నానం చేస్తారు. ఇంకా కొన్ని రోజులు అయితే మళ్ళీ ఇంకొకటి వస్తాడు. ఇంకొకటి ఉందిరా. అరే అవుతుందా మీ దగ్గర ఇంకోటి? అవుతుంది ఇంట్లో ఉండొచ్చు కదా ఇంకా వాడుతుర్రేమో. వాడని ఏమన్నా ఉంటారు అట్లనే మధ్యలో పోరా. మధ్యలో లాస్ట్ హరి మర్యాద గడకెక్కి ఇప్పుడైతే మా బాబాయ్ ఒక్కసారి వేసుకుని రారాబాయ్ ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పిండు. ఇంకోసారి వేసుకుందాం, ఇంకోసారి వేసుకొని పోదాం బాబాయ్ అంటే తర్వాత ఆశకద్దు ఉండాలి, దేనికో సిగ్గు ఉండాలి అని అయితే అన్నాడు. సప్పుడాక నేను కూడా ఒక్కసారి ఎబ్లలో చేతులు పెట్టుకుని అయితే నేనైతే బండి మీద సప్పుడాక అయితే కూర్చున్నా. ఇంటికి తోలుకోండి ఇక. నీదా అది షార్ట్ కోసం వాళ్ళు మొత్తం ఉంటాయి. ఇప్పుడు రావాలి పండు రొయ్యి కొట్టాలి కూడా. ఇంకా ఇంకెందుకు ఆకుంటా కిందకి మస్తు వేసి వాళ్ళ ఇంటికి పోదాం ఇంకొద్దిగా. అక్కడ కావాలంటే రేపు అవుతాం ఎల్లుండి అవుతుంది. మళ్ళీ వస్తారు మళ్ళీ వారం మళ్ళీ అవుతాం. అప్పుడు ఇంకొంచెం తగ్గుతాయి అన్న. చిన్నయారా అన్ని మధ్యలో ఫైనల్ అయిపోయింది. అంటే మరి కాదు గుద్దా వాళ్ళకి ఇప్పటికే నేనైనా లాస్ట్ అనుకుంటా. నేను వెళ్ళిపోతా, మీరు నేను బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతా, మీరు ఏవి అరే అరే కాదురా ఒక హద్దు ఉండాలిరా. ఏం చేసుకుంటావు చెప్పరా? అరే గదే పట్టుకోరా బ్యాగ్. కాదు ఈరోజు మార్కెట్లో కూర్చొని అమ్ముదామనే ప్లానింగ్ ఏమన్నా ఉందా? ఇది ఏం పిల్లరా? అది గట్ల ఉంది తెల్ల, అది కూడా తెల్లనే ఉన్నది. ఫ్రెండ్స్ మాకైతే 4 రకాల చేపలు పడ్డాయి. బంగారు తీగలు, బుచ్చలు, గ్యాస్ కట్, కొరమటలు అయితే పడ్డాయి. అది మేమైతే అది చేపలు ఆనే గుమరిద్దాం అనుకున్నాం. ఆయనతో మా అన్న కూడా బండి మీద పెట్టుకొని జప్పని ఇంటికి వచ్చేసారు. నేనైతే చేపలు అయితే ఆడ గుమరియాలి. ఇంటికి వచ్చినాక అయితే గుమరించి ఇది ఇష్టం ఆ వీడియో. ఆయనతో మీరు చేపలు మేము పట్టుకొచ్చి వేస్తున్నాం అనుకోవాలి. ఆయనతో చేపలు అనలేవాడిని మేము ఇంటికి వచ్చినాక తీసినాం వీడియో. ఏమనుకోకుండా జరా. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొన్ని వీడియోలు తీయాలనిపిస్తుంది, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు వీడియోలు తీయాలనిపించేది. జర లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.